అందరికీ నమస్కారాలు. ఒక డాక్టర్ గారు ఒక రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో మరణం సంభవిస్తే చట్టం ఆ డాక్టర్ గారిని శిక్షిస్తుందా లేదా శిక్షించకుండా వదిలేస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు సుప్రీంకోర్టులో హైకోర్టులో అనుసరిస్తున్న చట్టాలను శిక్షలను ప్రతి సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా మీ ముందుకు చిన్న చిన్న కథల రూపంలో కేసుల రూపంలో తీసుకొస్తున్నాను. మీ సపోర్టు నాకు కావాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఒక నిజ జీవితంలోని కేసు వివరిస్తున్నాను. 2004లో ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన కేసు. అంటే డాక్టర్ సురేష్ గుప్తా వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం అండి. సో ఇక్కడ హాస్పిటల్కి ఒక యువకుడు తన ముక్కు ఆకారాన్ని సరి చేయించుకోవడానికి హాస్పిటల్కి వస్తాడండి. డాక్టర్ సురేష్ గుప్తా వద్ద ఆపరేషన్ ఒప్పుకుంటాడు. సో ఆపరేషన్ చేద్దాం ముక్కు అని చెప్పేసి సురేష్ గుప్తా ఒప్పేసుకుంటారండి. ఆపరేషన్ సమయంలో ఊహించని విధంగా బాధితుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత డాక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అతని నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని పోలీసులు కేసు నమోదు చేశారండి. కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు డాక్టర్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో జరిగిన వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది ఏమిటంటే, డాక్టర్ గారికి మంచి ఉద్దేశంతోనే ఆపరేషన్ చేశారు. అంటే రోగిని చంపాలనే ఉద్దేశం డాక్టర్ గారికి లేదు. అతను రోగి ప్రయోజనం కోసమే ఆపరేషన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ రోగి కూడా ఆపరేషన్ చేసే ముందు పర్మిషన్ అంటే సమ్మతి రోగి నుండి డాక్టర్ గారు అనుమతి తీసుకున్నారు. చిన్న చిన్న ప్రమాదాలు ఏమైనా జరిగితే సరేనని. వైద్యులు తమ విధిని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే డాక్టర్లను క్రిమినల్స్గా చూడకూడదు. ఒకవేళ అత్యంత ఘోరమైన నిర్లక్ష్యం జరిగితే తప్ప డాక్టర్లను శిక్షించలేమని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పేసిందండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేసులో డాక్టర్ గారిని దోషిగా ప్రకటించిందండి.